కదా. ఆత్మ విశ్లేషణ చాలా ఇంపార్టెంట్. ఏమేమి నేర్చుకున్నామండి? శిష్యునిగా శరణాగతి పొందడము. శిష్యుడు అయిపోయాడండి. భగవంతుడు ఎందుకు నవ్వుతున్నాడండి? దేనికి ఏడవాలి తెలియట్లేదు అర్జున నీకు? నేను శరీరం కాదు, నేను ఆత్మ. తెలుసుకున్నాం కదండి, స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, ఆత్మ. చాలా ఇంపార్టెంట్. అందుకే దీన్ని గుర్తుంచుకోండి. ఫోన్ ఎగ్జాంపుల్. ఫోన్ పడిపోయింది, సిమ్ కార్డ్ పోలేదు, ఆత్మ పోలేదు. కొత్త ఫోన్ వచ్చింది, కొత్త సిమ్ కార్డు కాదు, పాత సిమ్ కార్డు, పాత ఆత్మ, పాత నెట్వర్క్. సారీ కదండి. మరి ఎప్పుడండి ఆత్మ విముక్తి పొందేది? ఎప్పుడైతే మరి ఈ యొక్క సూక్ష్మ శరీరం, స్థూల శరీరం ఇక్కడ మిగిలిపోతాయో. మరి శరీరం, ఆత్మ యొక్క విధులు ఏంటండి? శరీరాన్ని గాలికి వదిలేద్దామా? వదిలేయకూడదు. దాన్ని చూసుకుంటూ ఆత్మకు ఆహారాన్ని పెడుతూ ఆ సచ్చిదానందుడి దగ్గరికి ఈ సచ్చిదానంద ఆత్మని పంపిద్దామా? మరి ఆధ్యాత్మిక భక్తుల లక్షణాలు 58. ఆగిపోయిన వాడు పరిణతి చెందినవాడు. ఆగలేమండి. 2.62 బార్డర్ లైన్ అండి. 2.62 బార్డర్ లైన్. అందుకే దయచేసి ఫ్రేమ్ కట్టించండి ఈ 3 శ్లోకాలని కదా. అందుకే ప్రతి రూమ్ లో పెట్టుకోవాలి. భర్తతో గొడవ, పిల్లలతో గొడవ, ఎక్కడైనా సరే 2.58, 62, 63 ధ్యానించేయండి వీటిని. ఇదండి. పర్వాలేదు. మరి ఎటువంటి సందేహాలు